అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇంటా బయట రగడ అంతకంతకు ఉధృతమవుతోంది. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ముందు పరిస్థితులు ఎలా మారతాయన్నది అర్థం కావడం లేదు. ఆర్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించండి, లేదంటే మా భూములు మాకు తిరిగివ్వండి. ఇది విశాఖ స్టీల్ నిర్వాసితుల ప్రధాన డిమాండ్. తాజాగా వీరు చేపట్టిన నిరసనతో ప్లాంట్ ప్రాంగణం దద్దరిల్లింది. వందల సంఖ్యలో నిర్వాసిత కుటుంబాలు రోడ్డెక్కడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 1971లో 15,000 ఎకరాల భూమిని సేకరించింది కేంద్రం. ఎకరాకు 1,200 చొప్పున నిర్వాసితులకు చెల్లించారు. పరిహారం సరిపోదని ఆందోళన చేయడంతో 3,000 చేశారు. తర్వాత విడతల వారీగా ఇలా నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండియవలస పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో సుమారు 26,000 ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16,000 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే ఆర్ కార్డు ఇచ్చారు. నిర్వాసితులు అందరినీ కూడా మోసం చేశారు. వీరు ఎలక్షన్ ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. ఇప్పుడు ఉన్నటువంటి నిర్వాసులు ఎవరైతే నిర్వాసులు కొంతమంది ఉన్నారో వాళ్ళని కూడా బయట తొలగించే కార్యక్రమం. ఎంత దారుణం అంటే ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసులు ఆర్ కార్డులో జాయిన్ అయినటువంటి వాళ్ళని కూడా తొలగిస్తున్నారు. అయితే నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదు. తమ పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్త ఓ కుదుపు కుదిపింది. ఇప్పటికీ సగం మందికి పైగా ఉద్యోగాలు రాకపోవడంతో ఇలా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అలాగే కనిపించిన ప్రతి నాయకుడికి వినతి పత్రాలు ఇస్తున్నారు. చేసేటువంటి పని వల్ల బయట వారిని తీసుకురావడం ఏంటంటే ఉపాధి పోవడంతో పాటు వాళ్ళు ఏ పరిస్థితులైనా సరే, ఏ ప్రమాదం వచ్చి జరిగినా సరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదన్నమాట. కానీ ఇక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది. పబ్లిక్ సెక్టార్లో ఉండి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్, ఆంధ్రులు పనిచేస్తాయి అన్నమాట. చూస్తే ఇప్పటికే చాలా మంది కార్మికులను తొలగించారు. కొందరిని బదిలీలపై పంపేశారు. ఇటు ఉన్నవారికి పూర్తి జీతాలు లేవు. ఉత్పత్తికి ముడిపెట్టి చెల్లింపులు చేయడంపై కార్మికులు రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రేగుతోంది.